मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వేడి వేడి బిర్యానీ అంట, క్లైమేట్ వేరే చాలా జాలీగా ఉంది. అరే సార్, త్వరగా డ్రైవ్ చేయండి. కవిత చెప్తానని టైం వేస్ట్ చేయకండి. మనం త్వరగా పోర్ట్ కి వెళ్ళి తీరాలి, లేదంటే షిప్ ని మిస్ అయిపోతాం. లడ్డుని విరగొట్టి దాన్ని బూందీగా మార్చాలనే ఆలోచన, నా కారు కింద పడి నన్ను జైలుకి పంపించాలనేదే మీ ఉద్దేశమా? సార్ కొంతమంది మా దగ్గర యాంటిక్ ని దొంగతనం చేయాలని చూస్తున్నారు. దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? అరే నా మాట వినండి. అరే ఏంటి ఇలాంటి ఇబ్బంది వచ్చి పడింది? బోడిగుండుని ఎలా గీకేది? ఇప్పుడు వీళ్ళు మనల్ని ఎలా కనిపెడతారు? అరే సార్, వాళ్ళని వదిలేయండి. మీరు త్వరగా బయలుదేరండి. మనం త్వరగా పోర్టు చేరుకోవాలి, లేదంటే షిప్ ని మిస్ అయిపోతాం. హనీ, ఏడవకు. దెబ్బ బలంగా తగిలిందా? లేదు తమ్ముడు, నాకు కిట్టియే గుర్తుకొస్తోంది. అవును హనీ, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. చాలా రోజులైంది వెకేషన్ పూర్తయినా తను ఇంకా రాలేదు. వాళ్ళు కనిపించట్లేదు. వెతకండి, వాళ్ళు మన దైవాన్ని అవమానించారు. వాళ్ళకి శిక్ష విధించాలి. కొట్టండ్రా మేళలో. అరే, దొంగతనం చేసిన విగ్రహాన్ని మనం ఎలా కనిపెట్టాలి? అరే, ఆ శిల్పాన్ని పక్కన పెట్టు. మనం ప్రాణాలతో బయటపడ్డమే పెద్ద విషయం. నువ్వు వాళ్ళ వెనకాల వెళ్ళు, నేను వస్తాను. అరే, కన్నా సరిపోతే కదా. పదండి, బయటికి వెళ్ళి చూద్దాం. అవును, కన్నా సరే. పులననుకొని తీసుకొస్తే అది ఎలకగా మారిపోయింది. మీ స్పానర్ నా తల మీద పడి నా తలే వాచిపోయింది. చప్పట్లు. డాంకీ, కన్నా సరికి గాయమైంది. నువ్వు చప్పట్లు కొట్టావో ఆయన కోపం వచ్చి నిన్ను ఇలా కొడతారు. ఆ తర్వాత నీ పళ్ళన్నీ రాలిపోతాయి. జీవితంతో నువ్వు ఇక ఉప్మా తినాల్సిందే. వద్దు. కిటీ, ఈ శిల్పం చాలా అందంగా ఉంది. అవును, ఇద్దరి దగ్గర నుంచి శిల్పాన్ని దొంగలు దొంగిలించాలనుకున్నారు. తర్వాత దీన్ని కార్లో పెట్టేసి వెళ్ళిపోయారు. కిటీ, నువ్వు ఒక అమాయకురాలివి, ఏమీ తెలియదానివి, చిన్న చంటి పాపవి. కానీ నువ్వు అసలు పిల్లివే కాదు. ఏంటి? అది నువ్వు సిల్లి. ఒకవేళ వాళ్ళే వచ్చి ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళుండొచ్చు కదా. ఓయ్,
వావ్, ఎంత అందమైన క్రౌన్ కదా. అవును, అచ్చం మహారాణిలో ఉన్నావు. కానీ రాణి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాలి. అది ఏంటో కూడా తెలియకుండా పోతుంది. ఏంటి అనుమానమా? అవునబ్బా కిట్టి, ఈ బ్రేస్లెట్ చాలా బాగుంది. ఈ రోజు నేను పార్టీకి వెళ్ళాలి. కాస్త నా చేతికి అది వేసుకుని వెళ్ళనా? వద్దదు, తర్వాత ఈ శిల్పం కోసం వాళ్ళు వచ్చారంటే. అలాగైతే కాల్ చేయి. పార్టీ పక్కనే, నేను కావాలంటే వచ్చి ఇచ్చేసి వెళ్తాను. పేరు పొందాలని వస్తువుల్ని ఉచితంగా తీసుకువెళ్లేవాడు జీవితాంతం అలాగే గడుపుతాడు. ఏదో ఒక రోజు వాడు లేకుండా పోతాడు. ఎందుకంటే అన్ని వస్తువులు ఉచితంగా పొంది అవమానం అనే వలలో చిక్కుకుపోతాడు. ఏంటి అనుమానమా? సరే బా, నేను ఇప్పుడు బ్రేస్లెట్ తీసుకుని వెళ్తాను. బుద్ధేమో రేపు వచ్చి తీసుకెళ్తానులే, సరేనా? సరే, ఇదిగో. పాలతో స్నానం చేయడం, పువ్వులను వేయడం ఆశీర్వాదం. దానికి అర్థం పాలల్లో నన్ను స్నానం చేయించాలని కాదు. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, ఇప్పుడు కిట్టి అరిచిన శబ్దం వినిపించింది. కన్నా సార్ ఏదైనా కవిత్వం చెప్పుంటారు. నువ్వు పడుకో. ఏంటి కన్నా సార్ కూడా అరుస్తున్నారు? ఒకవేళ వేరే ఎవరైనా కవిత చెప్పుంటారా? లేదు లేదు, ఏదో సమస్య ఉంది మిత్రులారా. పదండి వెళ్ళి ఏంటో చూద్దాం. అరే, ఈయన నిద్రపోతున్నారు. ఈయనలా అరుస్తుంటారు. ఏ డాంకీ, ఆయన నిద్రపోవడం లేదు, స్పృహలో లేరు. ఆయన్ని లేపు. సారీ, నేను కిడ్నాపర్స్ అని అనుకున్నాను. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేయడానికి వచ్చారా? అరే, చిరిగిపోయిన నోటికి కులిపోయిన గుడ్డునిచ్చారు. ఆది మానవులు మన కిటీని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. ఏంటి? ఏ ఆది మానవులు? ఆ శిల్పానికి యజమానులు. శిల్పాన్ని కదా తీసుకువెళ్ళాల్సింది. కిటీని ఎందుకు తీసుకువెళ్లారు? శిల్పాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మీరే కదా కిటీని తీసుకువెళ్ళిపోయారని చెప్పారు. ఈ డాంకీ ఇద్దరిని తీసుకెళ్లిపోయారంట. మరి ఆది మానవులు ఎందుకని తీసుకెళ్ళాలి? ఆ విగ్రహం వాళ్ళిద్దరిదే కదా. అది వదిలేండి, కిట్టి గురించి ఆలోచించండి. వాళ్ళు కిట్టిని చీకటి గదిలో బంధిస్తారు, దాన్ని హింసిస్తారు, తినడానికి ఏమీ పెట్టరు. కిట్టి బలహీనపడిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. లేదు, సోపు లేకుండా బట్టలు ఉతకలేం. నా కిటీకి అలా మాత్రం జరగకూడదు. కన్నా సార్, మీరేం టెన్షన్ అవ్వకండి. కిట్టి ఖచ్చితంగా దొరుకుతుంది. రండి. కానీ ఎక్కడికి వెళ్తాం? మనకెలా తెలుస్తుంది? ఏ ఆదిమానవులో మనకెలా తెలుస్తుంది? నీకు అర్థం కాలేదా? నేను పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అంటున్నాను. నువ్వే డాంకీ, కిడ్నాపర్స్ ఎందుకని కిట్టిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు? కొంచెం నోరు ముస్తావా? కిట్టిని కిడ్నాప్ చేశారని చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అన్నాను. డిటర్జెంటే లేకుండా బట్టలు ఉతుకుతున్నారు. మీరు మీ డ్యూటీలో నిద్రపోతున్నారు. ఎవరు చప్పట్లు కొట్టకండి. నేనేమి నిద్రపోలేదు, ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంత రాత్రిపూట మీరేం ఆలోచిస్తున్నారు? ఈ రాత్రిపూట ఎందుకు వచ్చావు? నేనేం ఆలోచిస్తున్నాను కనిపెట్టడానికా? అరే, ఈ డాంకీ మాటల్ని మీరు పట్టించుకోకండి. మేము రిపోర్ట్ చేయడానికి వచ్చాం. కిట్టిని కిడ్నాప్ చేశారు. అన్నని కిడ్నాప్ చేసేసారా? అన్నని కిడ్నాప్ చేసేసారా? కిట్టి ఎలా అన్నవుతుంది? చెల్లిని కిడ్నాప్ చేశారని చెప్పు. అరే, కిట్టిని కిడ్నాప్ చేయలేదు, తోతారాం అన్నని కిడ్నాప్ చేశారా? చూడండి అయ్యో, కిట్టిని కిడ్నాప్ చేశారండి అయ్యో. అవును, ఆది మానవులు కిటీని కిడ్నాప్ చేశారు. అరే, కిట్టిని కాదు, అన్నని అడవి మనుషులు తీసుకెళ్లిపోయారు. పార్టీలో కిట్టి లేడు కదా. ఓయ్, ఏం పార్టీ? కిటీ ఇంట్లోనే కదా ఉంది. అదే నేను అంటున్నా, అడవి మానవులే పార్టీకి వచ్చారు. అరే, కిట్టిని కిడ్నాప్ చేశారు. అరే లేదు అన్నయ్య. లేదు లేదు, కిట్టినే. అరే అన్నయ్య బాబు. కిట్టి కిట్టి అన్నయ్య. కిట్టి అన్నయ్య. కిట్టి. అన్నయ్య. అరే, ఒక్క నిమిషం. కిట్టి మరియు తోతారం ఇద్దరిని కిడ్నాప్ చేశారు. మరి ఎవరి గురించి రిపోర్ట్ చేయాలి? ఒక్కొక్కరుగా చెప్పండి ఏం జరిగిందో. ఓకే, ముందు నేను చెప్తాను. నువ్వేమంటావు? ఎవరైనా కిడ్నాప్ చేయడం నీ కల్లారా చూసావా? లేదు. అలాగైతే కన్నా సారు కిట్కిట్టు చెప్పనివ్వు. పెద్దగా చెప్పడానికి వచ్చాడు, నేను చెప్తానంటూ. ఇది కూడా మంచిదే. వావ్ బాని, యు ఆర్ సో ఇంటెలిజెంట్.
కన్నా సార్ మీరు చెప్పండి ఏం జరిగింది? కిటీ నేను మా రూమ్ లో నిద్రపోతూ ఉన్నాం. అప్పుడు కిటికీ విరిగిన శబ్దం వినిపించింది. మేము ఆ శబ్దం వినపడి నిద్రలేచాం. దాడి చేయండి. నా సిర్పు నా దైవం యొక్క క్రౌన్ ని వేసుకున్నావా? నీకు తప్పకుండా శిక్ష ఉంటుంది. తీసుకువెళ్ళండి. కొట్టండి రా మేళాలు. సేమ్ టు సేమ్ పార్టీలో చెప్పాడా? చాలా జాలీగా ఉంది కదా కిట్. భలే 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 భలే. వీడు మన దైవం యొక్క బ్రేస్లెట్ ని వేసుకున్నాడు. వీడికి కూడా శిక్ష ఉంది. అరే మా అన్నని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? కొట్టండి రా మేళాలు. ఏంటా దేవుడు? ఏంటా క్రౌన్? ఏంటా బ్రేస్లెట్? డంబో ఆది మానవుల దైవం. వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు వెళ్ళలేరు. మా ఆది మానవులు ఈ లోకంలోనే చాలా లోతైన అడవుల్లో ఉన్నారు. మేము తలుచుకుంటే ఈ లోకంలో ఏ చోటుకునే వెళ్ళొచ్చు, కానీ ఎవ్వరు మా దరికి కూడా చేరలేరు. మీ మిత్రులని మర్చిపోండి, వాళ్ళు వెళ్ళిపోయారంతే. మా మిత్రులు తిరిగి వస్తారు. మేము వాళ్ళని తీసుకువస్తాం. నువ్వు ఏవి చెయ్యలేవు. వాళ్ళని వెతకడానికి పాతాళంలోకి వెళ్లాల్సి వచ్చినా ఖచ్చితంగా వెళ్తాం. వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టి తీసుకొస్తాం. ఇలా చూడండి, ఇక్కడ ఎవ్వరికి ఏమీ తెలియకూడదు. అంటే మనం డంబో ఆది మానవుల కోసం వచ్చామని బాగా గుర్తుంచుకోండి. మనం టూరిస్టులం. ఈ అడవికి విహారయాత్రకు వచ్చాం. కిటీని కిడ్నాప్ చేశారు. నువ్వు అడవిలో తిరుగుదామంటావా? అలా చెప్పాలి అంతే. అంటే మనం డంబో పర్వతవాసుల్ని కలిసి కిటీని దోతారమని విడిపించడానికి వచ్చామని చెప్పకూడదు. పొలంలో వచ్చేది మొలకలో, భోజనంలో వచ్చేది రుచి. మీరందరూ ఇక్కడికి టూరుకు వచ్చారు, అందువల్ల మీకు ధన్యవాదాలు. కెప్టెన్ ఫ్రైడ్, మీరు బెస్ట్ కెప్టెన్, బెస్ట్. ఇలాంటి అమేజింగ్ అయిన టూర్కి మేము ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. వావ్, నిజంగా మీరు అందరికంటే అద్భుతమైన వారు. వావ్, మీకు తప్ప ఈ చోటు గురించి ఇంకెవరికి ఏమీ తెలీదు. ఇక మేము ఎప్పుడు టూర్ కి వెళ్ళాలనుకున్నా మీతో పాటే టూర్ కి వస్తాం. చాలా ఓవర్ అయిపోయింది. సారీ. కొన్ని చోట్ల ఎడారి, కొన్ని చోట్ల సముద్రం. నేను ప్రతి ఊరు నీటిని తాగాను. మీరందరూ నన్ను ఇంత అభినందిస్తున్నారు, మీకు నా మనస్పూర్వక ధన్యవాదాలు. వావ్, ఈ రోజు మొక్కజొన్నల్ని బాగా కాల్చుతున్నారు. టూర్ కి వెతుకుతూ ఉన్నాం షేప్. ఇక్కడ కవిత్వం చెప్పే కెప్టెన్ ని కనిపెట్టేశాం. చెప్పట్లు. మీరు కూడా కవియేనా? అందువల్ల మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్. మొత్తం టూర్ అంతా 10,000కే. కానీ ఇది చాలా అధికంగా ఉంది. ఈ టూర్ లో ఉంటుంది సంతోషం, మీరుంటారు నాతో వస్తే ఆనందం. ఇంతకు మించి తక్కువ ధరలో ఏమైనా ట్రిప్ తీసుకెళ్తే వాళ్ళకిస్తాను నేను పెద్ద శిక్ష. అరే, ఇది నీ టర్న్, వెళ్ళి చెప్పు. అరే, దీనికంటే తక్కువ ప్యాకేజ్ కి ఎవరు టూర్ కి తీసుకెళ్లరు. మేమందరూ కలిసి 15 మాత్రమే ఇచ్చాం. అన్ని చోట్ల మనకి దక్కుతుంది లాభం. నా కవిత్వం వల్ల 5,000 రూపాయలు మిగిలాయి. చెప్పట్లు.
ఓకే డన్. కానీ మేము ఎక్కడికి చెప్తామో అక్కడికి మీరు తీసుకెళ్ళాలి. డన్, రండి వెళ్దాం. యాక్టింగ్ బాగా చేశారు. ఈ డబ్బుల్ని మీరు పంచుకోండి. నీ డబ్బులు సగం తీసుకుంటున్నాను. నువ్వు చాలా ఓవర్గా యాక్ట్ చేస్తున్నావు. ఎప్పుడొస్తుంది మీ షిప్? మేము అర్జెంట్ గా వెళ్ళాలి. వచ్చేసింది. ప్రయాణం చాలా దూరంగా ఉన్నప్పుడు లక్ష్యం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అప్పుడు కళ్ళద్దాలేసుకునే ఉపయోగం ఉండదు. ఏంటి అనుమానమా? అదిగో వచ్చేసింది నా సితారా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అది కాదు, ఇదే నా సితారా. రండి. వెల్కమ్ టు ద బోట్ సితారా. ఇది సితారా కాదు, ఎద్దుల బండే. ఈ కర్ర బండి బోట్లో మేము అసలు రాలేము. ఆఫ్ కోర్స్ ఇది ఎవ్వరు తినరు. ఎవరైనా అలా అనుకున్నట్టయితే అది చాలా తప్పు. మేము ఈ బోట్లోనే వెళతాం. ఈ బోట్ పరిస్థితిని చూడండి. ఇందులో వెళ్తే మనం చేరుకోవడానికి చాలా కాలం పడుతుంది. కిట్టి తోతారావుల్ని విడిపించలోగా మనం ముసలోళ్ళం అయిపోతాం. మేము ఎన్నోసార్లు ఈ పడవలోనే వెళ్ళాం. ఇంకా ఎంతో మంది పొగరబోతుల్ని అనిచాను. కెప్టెన్ ఫ్రైడ్ గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఎన్నో వేల మందిని టూర్ కి తీసుకువెళ్ళాను. అద్భుతం, అద్భుతం. జపాన్ కి పక్క చైనా ఉంది. నాకు మీ పైన పూర్తి నమ్మకం ఉంది. చప్పట్లు. ఏ ఆప్షన్ లేకపోతే ఇక ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో ఏది ముందుంటుందో అది మనం ఒప్పుకు తీరాలి. కెప్టెన్ ఫ్రైడ్, మీ చెక్క బండిని స్టార్ట్ చేయండి. అంటే మీ సితారాని. బిల్డింగ్ కి బలం బేస్మెంట్ లో ఉంటుంది. పడవకి కనెక్షన్ నదిలోనే ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ అడవి చాలా ప్రమాదకరమైనది. భయంతో మునిగిపోకండి. లోపలికి వెళ్ళండి. అరే, నది ఒడ్డు నిలబడి ఆ పర్వతవాసులు మన మీదే దాడి చేస్తున్నారు. కొట్టండి రా మేళాలు. సైడ్ లో పెట్టేయండి, శబ్దం రాదు. నీకే మేళాలు వాయించబోతున్నాం. తిను అందనే ఆ రోజు మన కిట్టీని కిడ్నాప్ చేసిన వాడు. ఏంటి నవ్వుతున్నారు? వెళ్ళి పట్టుకోండి. అరే, వీళ్ళు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. మీరందరూ ఎందుకు ఇలా కోప్పడుతున్నారు? మీరు తప్పుగా అనుకోకండి, ఇది హోలీ. అరే, ఇది క్లోరోఫామ్. పదండి, క్యాబిన్ కి వెళ్దాం. మొహానికి గుడ్డ కట్టుకోండి. వీళ్ళు మనల్ని కూడా బంధించాలని చూస్తున్నారు. కెప్టెన్, వేగంగా పోనివ్వండి. లెఫ్ట్
లెఫ్ట్ లో వెళ్ళమంటావా లేదా రైట్ లో వెళ్ళమంటారా? రైట్ ఇస్ ఆల్వేస్ రైట్, కాబట్టి రైట్ లోనే వెళ్దాం. అరే నువ్వేం చేసావు? అక్కడ నది వేగం చాలా ఎక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, బోటు విరిగిపోతోంది. ఎదురుగా జలపాతం వస్తోంది, బోటును తిప్పండి. అరే ఎందుకు మీరు వెనక్కి వెళ్తున్నారు? డాంకీ, నీటి ప్రవాహం వేగం వల్ల బోటు వెనక్కి వెళ్తోంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి, నేను వేగంగా నీళ్ళల్లో ఈదలేను. ఏమైంది నీకు? నువ్వు ఒక చిలుకవి, నువ్వు ఎగరగలవు. అరే చాలా సారీ, నేను భయంలో మర్చిపోయాను. నేను ఎగరగలనని. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కిట్టి తోతారాంని కాపాడడానికి వచ్చి చివరికి మనల్ని కాపాడడానికి ఎవరూ లేకుండా పోతారు. జాగ్రత్త. మామిడికాయని పిండితే జ్యూసు, ఈ అడవి చాలా డేంజరస్. బ్రేక్ వేసి ట్రైన్ వెళ్ళిపోయింది. అమ్మ చేతి గాజులు అమ్మే ప్రసక్తి అయింది. ఇక నా జీవితంలో నేను ఎలా జీవించగలను? నాకున్న ఒకే బోటు, అది విరిగిపోయింది. అన్నింటికీ కారణం సమయం. ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఇది నీకు ఓటమి, కానీ ఓటమి పొందిన వాడు వదలకుండా మరోసారి ప్రయత్నిస్తేనే గెలవగలడు. కానీ అన్ని కోల్పోయిన వాడు మళ్ళీ గెలుస్తున్నాడంటే వాడు మాయావంతుడు అంటారు. ఏంటి అనుమానమా? నువ్వు కవితలు చెప్తున్నావు, ఎంత మంచి వొకాబులరీ. వావ్! అది తర్వాత చెప్పుకోండి. మీకు సభ ఏర్పాటు చేసి పొగడతలతో ముంచెత్తుతాం. ఈ అడవి నుంచి బయటికి ఎలా వెళ్లాలో ఆలోచించండి. మర్చిపోండి, ఇది డంబ ఆది మానవుల ఏరియా. ఇక్కడి నుంచి తప్పించుకుని మనం అసలు బయట పడలేము. అరే ఇక్కడ నుండి నేను తప్పించుకున్నానంటే సిటీ మొత్తానికి నేను పార్టీ ఇస్తాను. అరే మీరు లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు? మనం కిటీని తోతారాంని ఇప్పుడు కనిపెట్టాలి. రే డాంకీ, తను నీటి గుంటలో మునిగిపోతున్నాడు. ఓకే, నేను ఆయన్ని బయటికి తీసుకొస్తాను. మా నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఆవలను నేను పెహల్వాన్లు ఒంటిపై రాసుకుంటారంట. అరే ఏదో ఒకటి చేయండి అబ్బా, నేను లోపల మునిగిపోతూ ఉన్నా. అని ఈ తాడు పట్టుకో, తర్వాత కన్నసారి జుట్టు పట్టుకో. ముందు దీన్ని పట్టుకోడా లేకపోతే కన్నసారి జుట్టు పట్టుకోడా? అరే రెండు కలిపి పట్టుకోవడానికి. త్వరగా రండి, పూర్తి బలంతో లాగండి. తాళం లేకుండా ప్రజలు ఆడుతున్నారు. మన రాత బాగుంది, మనం తప్పించుకున్నాం. చాలు, ఇంకో కవిత చెప్పారు, మిమ్మల్ని మళ్ళీ అందులోకి నెట్టేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వేళ. ఒక సామెత ఉంది, జరిగింది జరిగే తీరుతుంది. ఇవాళ మనం తప్పించుకోవడం కుదరదు, ఎందుకంటే మన ఎదురుగా ఉన్నది అడవి దున్న. థ్యాంక్ యూ.
ఆ గుహలోకి వెళ్దాం రండి. కెప్టెన్ గుహలోకి వెళ్ళిపోయారు. పదండి మనం కూడా వెళ్దాం. చాలా చలిగా ఉంది. ఎవరో ఏసీ వేసినట్టున్నారు. బాగా చూడు, సైడ్ లో ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి. ఏళ్ల తరబడి ఇక్కడికి ఎవరూ రాలేదనుకుంటా. చాలా చీకటిగా కూడా ఉంది. ఫిబ్రవరి తర్వాత వచ్చేది మార్చు, ఏప్రిల్ కి ముందు వచ్చేది కదా మార్చే. ఇక్కడ మీకు చీకటిగా ఉంటే చెప్పండి, నేను వేస్తాను టార్చు. మీరొక టన్ను, మెగా టన్ను, న్యూ టన్ను, కానీ మీరు అసలు కెప్టెనే కాదు. ఏమంటున్నావు? అవును, మీరు శుద్ధ వేస్ట్. టార్చ్ తోటి పచ్చడి చేయాలనుకుంటున్నారా? టార్చ్ని కూడా పచ్చడి చేయొచ్చా? పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా? కానీ తినే విషయం గురించి మాత్రం చెప్పొద్దు. 4 గంటలుగా నేను ఏమీ తినలేదు. త్వరగా టార్చ్ తీయండి. వీడెలా టార్చ్ని తింటాడు? రే డాంకీ, నేను తినడానికి చెప్పడం లేదు, దారి చూపించడానికి టార్చ్ కావాలంటున్నాను. డోక్లా, పకోడా, కచోడి ఇవన్నీ టిఫిన్లు. ఇంకా ముందుకెళ్ళామంటే చాలా దారులున్నాయి. సార్, తిండి మాట ఎత్తకుండా కవితలు చెప్పలేరా? ఇటువైపు వెళ్దాం రండి. అరే, ఏమిటి మళ్ళీ అదే చోటుకు వచ్చి చేరాం? పదండి, ఇంకో సొరంగ మార్గాన వెళ్దాం. మళ్ళీ వెళ్ళండి. ఫ్రెండ్స్, ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళడం? ఇలా తిరిగి తిరిగి అన్ని చోట్లు ఒకే చోటుకు వచ్చి చేరుకుంటున్నాయంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేమని. ఏంటి అనుమానమా? అరే నువ్వా? నువ్వు కాదు, నా పేరు తుంబా. అరే కిటీ, తోతారా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అవును, ఇంతకి మనం ఎక్కడున్నావు? తనని అడుగు. నువ్వా? నువ్వు కాదు, తుంబా. TUMBA, తుంబా. తుంబా నా పేరు. అవునబ్బా,
నువ్వు చాలా ఓవర్ గా వెళ్తున్నావు. ఇప్పుడు మేం వెళ్ళాలా లేక నువ్వా? ఇప్పుడు అన్నిటికీ తాళం కొట్టబోతున్నా. కానీ మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. కొట్టండి రా మేళాన్ని. అవునబ్బా, ఇప్పుడు తాళం వేయట్లేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వెళ్ళనివ్వకపోతే ఆ తర్వాత నిన్ను వాయిస్తా. మీరు ఇద్దరు మా దేవుడిని అవమానించారు. శిక్ష పడి తీరుతుంది. పడుతుంది. సరేబా, మాకు శిక్షనివ్వు. దానికంటే ముందు మిమ్మల్ని నేను ఉతికారేస్తా. వద్దు తోతారాం. అవునబ్బా, ఈ తుంబా ఏగలా ఎగిరిపోయాడు. ఆ తర్వాత ఇంకెవరైనా వస్తారా? రండి. మైకలా, ఎక్కడ మైకల్? మైకల్, నీకు ఛాలెంజ్ చేస్తున్నారు. దాడి చేయి. చెప్పవయ్యా మైకల్, నేను ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వచ్చి నా దగ్గర తన్నులు తిని వెళ్తున్నావు. ఇది చాలా సులభం. అవునబ్బా, చూడండి, ఇలా చూడండి ప్రజలారా, చూడండి. ఆయుధాన్ని ఒక చిన్న కుర్రాడు పెట్టుకున్నాడు. వీళ్ళని కట్టి పారేయండి. వీళ్ళు తప్పించుకుంటే కింగ్ వదిలిపెట్టరు. ఎటువంటి తప్పు జరగకూడదు. మిమ్మల్ని మా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. మళ్ళీ ఎవరో రాళ్లతో ఈ గుహని మూసేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బలమైన వాళ్ళ ఉన్నారు. అరే, గుహలో కొండరాలు పడుతూ ఉంటాయి, దారులన్నీ మూసుకుపోతుంటాయి. ఎవరైతే మూసుకున్న మార్గాన్ని తెరిచి దారి చూపిస్తారో వాడిని ప్రతిభావంతుడు అంటారు. ఏది ఏమంటారో ఇంకోసారి చెప్పు. రే, ప్రతిభావంతుడు అంటారు. తన ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లాల్సిన చోటికి వెళ్లేవాడు. అయితే ఫారూబాయ్ కూడా తెలివిన వాడే. అవును, మన రోడ్డు చివర్లో ఉంటారు. ఇంకా రోజు పంచర్ కొట్టుని మూసేసి ఆయన ఉండే చోటికి ఆయన వెళ్ళిపోతారు. చెక్కల్ని కాల్చి బూడిద చేయండి, బత్తాయి పండుని పిండి జ్యూస్ చేయండి, ఫారూక్ ని పంచర్ చేయనివ్వండి, ఆ రాయల్ ని బాగా తోసి పక్కకి తవ్వండి. ఏంటి తవ్వాలా? చిల్లు, లోయ, హోల్. ఓరి దేవుడా, నేను రాయి మీద అన్ని బెజ్జాలు పెడతాను. ఇంకా అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఎందులో దూరాలి, ఎటు వెళ్ళాలి అని. నువ్వు హీరో, నువ్వు నాయకుడివి, నువ్వు గొప్పవాడివి, కానీ నువ్వు అసలు హీరోవే కాదు. సూపర్ హీరోనా? కాదు, నువ్వు జీరో. అలాగా, ఈ జీరో హీరో అయ్యి అందరికి దారి చూపిస్తాను చూడు. ఎప్పుడు బుర్ర పనిచేస్తే మాత్రం సరిపోదు. ఒక్కొక్కసారి ఎందుకు పనికి రాదు అనుకున్న బంకమట్టి కూడా పనికి వస్తుంది. అన్నయ్య, కాస్త చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందా? హలో అన్నయ్య, కాస్త సమాధానం చెప్పండి అన్నయ్య. మురికి పంచిని ఉతికాడు అని అక్కడ ఎవరైనా ఉన్నారా? అవును, కానీ నిద్రపోతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. అయితే ముందుకి పద. నువ్వు వీటితో మాట్లాడుతున్నావా? ఇవి అస్థి పంజరాలు. ఏం పంజరాలు? టాకీ, ఇవి అస్థి పంజరాలు. మనం త్వరగా బయటపడలేదంటే మన పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. జోకే చెప్పలేదు, అయినా జనాలందరూ నవ్వారు. ఈ గుహలోనే శాశ్వతంగా మనం ఇరుక్కుపోయాం. చప్పట్లు. గుహలో ఫ్యాన్సా? ఇక్కడ పక్కనే ఎవరో ఉన్నారు. దీని వెనకాల మనుషులున్నారు. అంటే మనం కిట్టి తోతారం దగ్గరికి వచ్చేసాం. ఈ బండరాయిని పగలగొడదాం రండి.
సూర్యదేవుడు సంతోషించాడు. అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళని మన దారిలోకి తీసుకొద్దాం. దారి కాదు కింగ్, వాళ్ళకి శిక్ష విధిద్దాం. శిక్ష కదా, ఇస్తాను. ఏంటి, నేరస్తుల్ని కాపాడడానికి వచ్చారా? ఎలాగైనా వాళ్ళ గురించి చదువుకోవాలి. అరే చదవడం కాదు కింగ్, వాళ్ళని పట్టుకోవాలి. ఓహోహో, పదాల్ని తప్పు పట్టకు. నీకు విషయం అర్థమైంది కదా? వాళ్ళు వీళ్ళే. వదలండి. అరే వదలడం కాదు, కింగ్ అంటున్నారు పట్టుకోండి అని. మనం ఎందుకు పారిపోతున్నాం? వీళ్ళని కొట్టొచ్చు కదా. అరే మనమేమి సూపర్ పిల్లలం కాదు. అలా చూడండి ఎంతమంది వస్తున్నారు. త్వరగా దారి కనిపెట్టండి. గడ్డం పెరిగిందంటే దాన్ని మేము షేవ్ చేస్తాం. వచ్చిన అతిథులతో మీరు ఇలాగే నడుచుకుంటారా ఏంటి? చప్పట్లు కొట్టకండి. ఆగండి, లేకపోతే వీడిని చంపేస్తాను. వాయించండి రా మేళాని. అవును, అయితే మీ అందరికి తప్పకుండా బ్యాండ్ వాయించాల్సిందే. అని శాంతించు. కన్నా సార్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి సరెండర్ అయిపో. శబాష్ తుంబా. ఇప్పుడు శత్రువులందరూ మన ముందు మోకరిల్లారు. మీ వొకాబులరీ ఎందుకని ఇంత దారుణంగా ఉంది? అరే శత్రువులు కాళ్ళపై మోకరిల్లలేదు, శత్రువులు మీ వలలో చిక్కుకున్నారని చెప్పండి. ఈ కింగ్ దగ్గరే నువ్వు తప్పు కనిపెడతావా? మీరు నా నియమనాల్ని అతిక్రమించారు. మా దైవశలని తాకి అవమానపరిచే వాళ్ళని పొగుడుదావని వచ్చావా? కింగ్ పొగడ్డానికి కాదు, కాపాడడానికి వచ్చారు. అర్థమైంది. కానీ వీళ్ళని ఎవరు కాపాడలేరు. సూర్య దేవుడు ఆయన కోసం వీళ్ళకి శిక్ష పడేలా చేద్దాం. వీళ్ళని పిండి రసం చేద్దాం. అరే రసం కాదు కింగ్, వీళ్ళు రసాన్ని తాగుతారు. వీళ్ళని భస్మం చేసేద్దాం. అదే చేద్దాం. రేపు వీళ్ళందరినీ కట్టి పడేసి మన దేవుడు ముందు నిలబెడదాం. ఏమీ కాదు, కానీ ఏంటి మేము కాస్త టాన్ అయిపోతాం. మీకు అర్థం కాలేదనుకుంటా. మిమ్మల్ని కర్రకి కట్టి పాడేస్తాం. ఆ కర్రకి నూనె రాసి ఉంటుంది. సూర్య భగవాను నుంచి వచ్చే వేడి నిప్పుని సృష్టిస్తుంది. అందులో మీరంతా భస్మం అయిపోతారు. మేము తప్పు చేశాం. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. బన్నీ ఎవరిలా మాట్లాడుతున్నావు? నీకేమైనా మతిపోయిందా? అవును, వీళ్ళ నిబంధనల్ని మనం అతిక్రమించాం కాబట్టి సూర్యదేవుడు విధించే శిక్షని మనం అంగీకరించాలి. మీరు శిక్ష విధించే ముందు నాది ఒకే ఒక్క విన్నపం. చెప్పు, నీ ఆఖరి దోషం ఏంటి? దోషం కాదు కింగ్, ఆశ. ఆశ ఆఖరి విష్. అది కూడా వింటాను. రెండిటిని చెప్పు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 2:35 మాకు శిక్ష విధించండి. అదే నా విన్నపం. మేము నేరస్తులం కాకపోతే సూర్యదేవుడు కనిపించడు. షణ్ముఖ, నేను ఎక్కడున్నానో చెప్పండి కింగ్. అరే నిన్ను పిలవలేదయ్యా. కింగ్ ఏమంటున్నారంటే ఈ ఖైదీలు చెప్పేదాన్ని అంగీకరిస్తున్నా అంటున్నారు. రేపు అందరూ మైదానంలో కలుద్దాం. ఇప్పుడు సభ అయిపోయింది. ముగిద్దాం కింగ్, ముగిద్దాం. అలాగే చెయ్యండి. అవునబ్బా, మాకు ఇంతవరకు ఏం జరుగుతుందో అర్థం అవ్వకుండా ఉండింది. కానీ నువ్వు వచ్చే ఈ కథకి ఒక ముగింపు పలికావు. తాళం లేకుండా ఎవరిని కూడా ఆడించలేం. ఇకపై మనం ఎవరిని కూడా కాపాడలేం. ఏదో గొప్పగా సాధిస్తావనుకుంటే వాళ్ళు మన ప్రాణాల మీద సాధిస్తారనుకుంటాను. కవితే కదా, మీరు చెప్తూ ఉండండి. అట్లీస్ట్ మీ ఇద్దరు ఆత్మలకైనా శాంతి లభిస్తుంది. అరే అవునబ్బా, నువ్వు మరో జన్మకి కలిపి ఇప్పుడే తినే. తమ్ముడు, ఎవరు ఏదైనా చెప్పనివ్వు, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు అందరినీ కాపాడుతావని. అవును బన్నీ, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.
బన్నీ నా మిత్రమా, జరగాల్సింది నువ్వు ఒక రోజు తోసి ఉంచావు. మనం ఎందుకు దుఃఖంతో ఉండాలి? ఇంకో రోజు ఉంది కదా, మనం సంతోషంగా ఉందాం. ఏంటి అనుమానమా? ఎవరికి ఏమీ కాదు మిత్రులారా, మనల్ని ఆ సూర్యదేవుడు కాపాడుతారు. ఈ రాత్రికి ఎంజాయ్ చేద్దాం. మన కోసం ఎన్ని ఉంచారో చూడండి. ముఖ్యంగా అవన్నీ నీకోసమే జోర్దార్. బన్నీ అంతా సర్దుకుంటుంది కదా? బయలుదేరండి, శిక్షకి సమయం ఆసన్నమైంది. ఈ తుంబాని చెప్తున్నాను. తుంబా చెప్పేశాడు, తొండాన్ని కదిలించేశాడు. చెట్టు కట్టేసి వీళ్ళు వేడుక చూపిస్తున్నారు అనుకుంటే, కానీ వీళ్ళు పెట్రోల్ పోస్తున్నారబ్బా. కవిత చెప్పకండి, నేను చప్పట్లు కొట్టలేను. అది సరే, వీళ్ళెందుకని గ్లాసెస్ తీసుకొస్తున్నారు? ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. దీంతో వీళ్ళు సన్లైట్ ని కన్వర్ట్ చేస్తారు. దాని వల్ల పెట్రోల్ పోసిన చోట నిప్పంటుకుంటుంది. చోటు వీళ్ళది, లక్ష్యం కూడా వీళ్ళదే, కానీ సమయం మనది. అది చివరి సమయం. ఏంటి అనుమానమా? ఏమీ కాదు, నేనున్నాను కదా. అవునబ్బా, ప్రస్తుతానికి ఉన్నావు, కానీ చాలా సేపటికి ఉండవనుకుంటా. కానివ్వండి. ఇప్పుడు అర్థమయ్యింది. సూర్యదేవుడు వీళ్ళు చేసిన తప్పుకి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాదు, శిక్ష, శిక్ష. ఏదైతే ఎట్టి సూర్యదేవుడు ఇస్తాడు, అతన్ని మనం ఆహ్వానిద్దాం. మొదలు పెట్టండి. అలాగే కానివ్వండి. ఓ సూర్యదేవుడా, మీకు బాగా తెలుసు మేము ఎలాంటి నేరం చేయలేదు అని. మమ్మల్ని కాపాడు సూర్యదేవుడా. పరిగెత్తుకుంటూ వస్తే ఆయుసు వస్తుంది, ప్రాణాలు పోతే ఊపిరాగిపోతుంది. పాపం తన పరిస్థితిని చూసారు మిత్రులారా. ప్రాణం పోతుందని భయంతో తను ఎలా అయిపోయాడో. కవిత అన్న పేరుతో ఎంత పగ తీర్చుకోవాలో తీర్చుకో, ఆ తర్వాత నీకు ఈ అవకాశం దొరకదు. సూర్యదేవుడా, మీరు మహానుభావులు, సర్వశక్తులు ఉన్నవారు. ఈ ప్రపంచం మొత్తానికి నమ్మకస్తులు. మేము నేరస్తులం కాదని మా కోసం మీరే సాక్ష్యం చెప్పాలి. మీ వెలుతురిని ఆపేయండి, 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 ఆపేయండి. అంతలా మాకు అన్యాయం జరుగుతుందంటే మీరు మీ వెలుతుర్ని విరజిమ్మండి. చాలు, ఇక ఆపండి. ఏమిటది? ఎలా ఇంత చీకటి పడింది? సూర్యదేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అయ్య బాబోయ్, ఇక్కడ ఏం జరుగుతోంది అర్థం కావట్లేదే. ఇది పాపం, ఇది పాపం. ఇలా జరగకూడదు. అరే, సూర్య భగవానుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు. ఇక్కడ ఏం జరుగుతోంది అర్థం కావట్లేదే. సూర్యదేవుడు ఈయన చెప్పేది వింటున్నారు. ఈయన దేవుడికి నచ్చిన వారు. మనం సూర్యదేవుడికి కోపం తెప్పించాం. మేము తప్పు చేసేసాం. మీరందరూ దేవుడికి నచ్చిన వాళ్ళు. మమ్మల్ని శుద్ధి చెయ్యండి. ముందు మమ్మల్ని విడిపించండి. సోపు నీళ్లు తీసుకురామని చెప్పండి. మిమ్మల్ని మేమే శుభ్రం చేస్తాం. హనీ, వాళ్ళు మన దగ్గర క్షమాపణ అడుగుతున్నారు. అవును, నేను కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వెంటనే వీళ్ళని మనం వడగొట్టేద్దాం.
తుంబా చెప్తున్నాను. సరైన పదం వడగట్టేస్తాం కాదు, విడుదల చేస్తాం. సూర్య దేవుడు ప్రియమైన వాళ్ళారా, ఆయనకి మీరు చెప్పండి, ఆయన మాకు మళ్ళీ కాంతిని ఇవ్వాలి. ఇదిగో సూర్య దేవుడా, వీళ్ళందరూ నీ బిడ్డలే. వీళ్ళంతా వీళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకున్నారు. వీళ్ళని క్షమించి వదిలేయండి. మళ్ళీ మీరు మీ వెలుతుర్ని విరజిమ్మండి. సూర్య దేవుడు సంతోషించాడు. అరే సంతోషం సంతోషం. అరే మీరు సరిగ్గా చెప్పేశారు. నేను ఎప్పుడు కూడా సరిగ్గానే చెప్తున్నాను. ముందు నీ చెవులకి వైద్యం చేసుకో. ఈ రోజు సంబరాలు జరుగుతాయి. సూపర్ బన్నీ, నిజంగాను చాలా ఇంటెలిజెంట్వి. సూర్యగ్రహణాన్ని ఉపయోగించి మా అందరి ప్రాణాల్ని కాపాడావు. అవును, నీకెలా తెలుసు ఈ రోజు సూర్యగ్రహణం ఉందని? ఇలాగే మీరెవరు ఈ విషయం వాళ్ళతో చెప్పేయకండి. అరే నువ్వే మా కింగ్వి. వాళ్ళకు కూడా. కానీ ఈ రోజు నుంచి నా ప్రాణం నీకు సొంతమైనది. నువ్వు మమ్మల్ని కాపాడావు, అందుకు మేము నీకు బానిసలం. ఏంటి అనుమానమా? మేము మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం. మా ఆలోచన ఏంటంటే బయట వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వాళ్ళొచ్చి మా సాంప్రదాయాన్ని చెడగొట్టకూడదు. అందుకే మేము దాక్కుని బతుకుతున్నాం. మేం మీకు మాట ఇస్తున్నాం. మేం మీ గురించి, మీరున్న చోటు గురించి ఎవ్వరికీ చెప్పం. మమ్మల్ని క్షమించండి. మేము చేసినవన్నీ మా ఈ ఊరు కోసం, మా ప్రజల కోసం, మా చట్టం కోసం, ఇక ముందు పుట్టబోయే వాళ్ళ కోసం. ఈయన ఏమంటున్నారంటే పద్ధతులు, నిజాయితీ, చట్టం, పారంపర్యం ఇంకా హక్కు కోసం చేశారు. తమ్ముడు, నాకేమనిపిస్తోందంటే ఈయన మాటలు తప్పుగా చెప్తున్నారు. అవునా? నువ్వు ఎంత పెద్ద ఇంటెలిజెంట్ వో మాకు ఇప్పుడే అర్థమైంది. అద్భుతమైన వంటకాలని వండారు. సబ్బు లేకుండా స్నానం చేయాలి. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. కానీ కింగ్, మేము మా చోటుకి వెళ్ళాలి. మీరందరూ భోంచేసి సంతోషంగా ఉండండి. రేపు మిమ్మల్ని నగరానికి తీసుకువెళ్తాం.